దేవుడు మనల్ని ఎలాగ కాపాడుకుంటాడు? దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత మనల్ని ఎలాగ కాపాడుకుంటాడు అంటే 5 సందర్భాలుగా ఆయన కాపాడుకుంటాడు మనల్ని అనేదే ఈరోజు టాపిక్. హల్లెలూయా. కాబట్టి మీరందరూ మరి సిద్ధంగా ఉండి ప్రభు నామమును మహిమపరచవలసిందిగా మనం చేస్తున్నాను. మీ మాటలు మీరు ఇంకా ఆపేయాలి. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటలకి మనం వెళ్దాం. దేవునికి స్తోత్రం. మహాపరిశుద్ధుడు మహాగణుడు అయిన దేవా, అల్పుడిని, జ్ఞానము లేనటి వాడిని జ్ఞానముతో నన్ను నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా, ఈ డిసెంబర్ నెలలో నా కొరకు మా కొరకు సిద్ధపడినట్టి ఆ వాగ్దానం ఏదైతే ఉన్నదో ఆ వాగ్దానములు మమ్మల్ని నడిపించి తప్పిపోకుండా ఉండినట్లుగా వాగ్దానాన్ని స్వీకరించి ముందుకు నడిచి నీ పిల్లలుగా మమ్మల్ని ఆశీర్వదించమని క్రీస్తు యేసు మహిమలో నన్ను నీ పాదాలకు సమర్పించుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యములో నుంచి మనం తెలియపరుస్తున్న సందర్భము యెషయా గ్రంథము 31వ అధ్యాయంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట నేను మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 31వ అధ్యాయంలో దేవుడు మనకిస్తున్నటి వాగ్దానము, దేవుడు మనకిస్తున్న వాగ్దానం. నిజంగా ఈ వాగ్దానాన్ని మీరు నమ్మితే మీరు ఆశీర్వదించబడతారని నా ప్రభు చెప్తున్నట్టు మాట. 5వ వచనాన్ని మనం చదువుకుంటే యెషయా గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకున్నట్లయితే దేవుడు అక్కడ చెబుతున్నట్టు మాట ఏమిటంటే, పక్షులు ఎగురుచు తన పిల్లలని కాపాడుకునినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించుచుండును. హల్లెలూయా. ఇది ఈరోజు మూలవాక్యములో దేవుడు ఇస్తున్నటి వాగ్దానము. ఈ డిసెంబర్ నెలలో దేవుడు మీకు ఇస్తున్నట్టు వాగ్దానం. అదే మాట ఇంకొక మాటను కూడా మీరు చదవండి, దాని తర్వాత నేను చెప్తాను. కీర్తనలు 17వ అధ్యాయం 8-9 వచనాలు కూడా ఒకసారి చదవండి. కీర్తనలు 17వ అధ్యాయము 8-9 వచనాలు. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపలను కాపాడుకునినట్లు నన్ను కాపాడును. చాలు. చూడండి, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న సందర్భం. దేవుడు మనకు చెబుతున్నట్టు మాట, పక్షులు ఎగురుచు తన పిల్లలను కాపాడినట్లుగా. పక్షులట ఎగురుకుంటూ వాటితో పాటు తన పిల్లలు కూడా ఎగరాలని కోరుకుంటాయట. ఎప్పుడు గూళ్ళో ఉంటే శత్రువుకు దొరుకుతాయేమోనని, శత్రువు వలలో పడతాయేమోనని, శత్రువుకు ఆహారంగా మారతాయేమోనని, వాటికి కొంత వయసు వచ్చిన తర్వాత పక్షులే తన పిల్లలనంట కొంచెం పైకి తీసుకుని వెళ్ళి పైకి ఎగరేస్తాయట. అప్పుడు రెక్కలు చాచి అవి ఎగురుకుంటూ పోతూ ఉంటాయట. అవి ఎటుపోతాయో, ఏ సైడ్ వెళ్తాయో తల్లికి తండ్రికి తెలియదు కనుక ఎక్కడికి వెళ్ళినా ఆ పిల్లలు నష్టపోకుండా ఉండినట్లుగా, ఎక్కడికి వెళ్ళినా ఆ పిల్లలకి అన్యాయం జరగకుండా ఉండినట్లుగా, ఎక్కడికి వెళ్ళినా ఆ పిల్లలకి ప్రమాదం జరగకుండా ఉండినట్లుగా తన తల్లి తండ్రి అయినటువంటి పిచ్చుక కాపాడుకునేటట్లుగా దేవుడు ఈ నెలలో మనల్ని కాపాడుకోబోతున్నాడంట. చెప్పగలరా గట్టిగా? హల్లెలూయా. ఈరోజు కాపాడుకోగలిగితేనే ఈ 11 నెలలు పూర్తి చేసుకొని 12వ నెలలోకి మనం అడుగు పెట్టగలిగాము. మనం అనుకోవచ్చు, నా శక్తితో, నాకున్న ఆరోగ్యంతో, నాకున్న జ్ఞానంతో, నాకున్న బలముతో, నాకున్న ఆలోచనతో నేను బ్రతికి పట్టగలిగి కట్టి నేను ఇక్కడికి రాగలిగానని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు చెబుతున్న సందర్భం అది కాదు. దేవుని యొక్క కాపుదల ఉన్నది కనుకనే ఈరోజు మనం బట్టగట్టగలిగి ఇక్కడికి రాగలిగామని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అక్కడ రెండో మాట ఏమిటంటే, ఒకడు
తన కనుపాపమని కాపాడుకున్నట్లుగా నేను మిమ్మల్ని కాపాడుకోబోతున్నాను అన్నాడు. చూడండి, అకస్మాత్తుగా ఎవరైనా ఇక్కడ టపాకాయలు పెట్టారనుకోండి, గబక్కన టపాకాయలు పెట్టారనుకోండి, ముందుగా ఆ టపాకాయ పగలబోయేటప్పుడు ముందుగా మనం మనలో ఏమంటాం ఏమి మనం ముందు తొందరగా కాపాడుకోవడానికి సిద్ధపడతాం? కళ్ళనే, అవునా కాదా? ఎవరైనా ఒంటిని కాపాడుకోవడానికి ఇష్టపడతారా? లేదా దుప్పటి కాపాడుకోవడానికి ఆశపడతారా? పరిగెత్తడానికి కూడా ఇష్టపడతాడు, పరిగెత్తి కూడా కళ్ళు మూసుకుంటాడు, అవునా కదా? ఎందుకు? ఈ కనురెప్పలు చాలా విలువైనవి కనుక వాటికి హాని జరగకూడదు. హాని జరిగితే మళ్ళీ నెక్స్ట్ ఏం చూడలేము మనం. వాటికి హాని జరిగిందనుకో మనం ఏమి చూడలేము, ఏమి చదవలేము, ఎక్కడికి వెళ్ళలేము. ఇక రెండు కళ్ళు లేనంటి వాడిగా మనం తిరగటానికి ఇష్టపడతాం, అవునా కాదు? అయితే దేవుడు ఇక్కడ చెబుతున్నట్టు సందర్భం ఏమిటంటే, ఒకడు తన కనుపాపలని కాపాడుకున్నట్లుగా నేను మరలా మిమ్మల్ని కాపాడబోతున్నాను. కనుపాపని కాపాడుకోవడానికి నువ్వు ఎంత ఇష్టపడతావో, కనుపాపని కాపాడుకోవడానికి నువ్వు ఎంత శ్రద్ధ కలుగుతావో, కనుపాపని కాపాడుకోవడానికి నువ్వెంత పరితపిస్తావో, దానికంటే ఎక్కువగా నేను నిన్ను కాపాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు ఇక్కడ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ డిసెంబర్ నెలలో దేవుడు నీకు చేస్తున్నటి వాగ్దానము, పక్షి తన పిల్లల్ని కాపాడుకున్నట్లుగా యెరూషలేమును కాపాడుకొనును. యెరూషలేమా నీవే, ఆ యెరూషలేముగా ఉన్నది నీవే. యెరూషలేమును కాపాడుకున్నట్లుగా దేవుడు నిన్ను కాపాడుకోబోతున్నాడు. దేవుడు కనుపాపని ఏ విధంగా మనం కాపాడుకుంటున్నామో ఆ విధంగా మనం కాపాడబడతామని ఈ డిసెంబర్ నెలలో దేవుడు మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఎలాగా కాపాడతాడు మనమని అని ఒక 5 సందర్భాలు మీకు చెప్పాలనుకున్నాను. దేవుడు ఎలాగ కాపాడతాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాగ కాపాడతాడు ఆయన అంటే, ఫస్ట్ ఆయన నిన్ను సురక్షితముగా కాపాడుతాడట. ఐ మీన్ హల్లెలూయా. రాసుకున్న వాళ్ళు రాసుకోండి. ఫస్ట్ నిన్ను సురక్షితముగా ఉండేటట్టుగా కాపాడుతాడట. సురక్షితముగా, నీకు ఏ హాని జరగనివ్వకుండా, ఎటువంటి ప్రాబ్లము జరగనివ్వకుండా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను సురక్షితముగా కాపాడగలిగే శక్తి దేవుని దగ్గర ఉన్నదట. చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదివితే, 12వ వచనం ఒకసారి మనం చదివితే అక్కడ ఏమన్నాడో చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 12వ వచనం చదువు తల్లి. బెన్యామీను గురించి ఇలాగా ఆయన చెప్తూ ఉన్నాడు. బెన్యామీనుడు అనబడిన వ్యక్తి దేవునికి ప్రియుడంట, దేవునికి ఇష్టడంట. ఆయన దేవుని దగ్గర ఎక్కడ ఎలాగ ఉంటాడంట? సురక్షితముగా నివసిస్తాడట. దినమెల్లా ఆయనకు దేవుడు ఆశ్రయమైను, ఆయన భుజాల మీద ఆయన నివసించును. చాలు చాలు. చూడండి, బెన్యామీను అనబడిన వ్యక్తి దేవునికి ఇష్టడట. ఎలాంటి వాడట? దేవునికి ఇష్టడంట, దేవునికి ప్రియుడంట. దేవునికి ఇష్టడంట, దేవునికి ప్రియుడంట. ప్రియుడిగా ఈయన ఎలాగ మార్చబడ్డాడు అంటే, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా వింటున్నాడు కాబట్టి ఇష్టడుగా మార్చబడ్డాడు, ప్రియుడిగా మార్చబడ్డాడు. కనుక అతడు ఎలాగ తప్పించబడుతున్నాడయ్యా అంటే, ఆయన దగ్గర సురక్షితముగా ఉంటున్నాడు. ఆయన ఎలాగ ఉంటున్నాడంట? సురక్షితముగా దేవుని యొక్క హస్తాల క్రింద ఆయన ఉంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క హస్తాల కింద సురక్షితముగా ఉంటున్నాడు. ఆయన కాపాడబడుతున్నాడు. ఆయన ఎందుకు కాపాడబడుతున్నాడు అయ్యా ఆయన అంటే, ఆయన దేవునికి ఇష్టడుగా మలుసుకున్నాడట, దేవునికి ఇష్టడుగా నడుస్తున్నాడట,
దేవుడు చెప్పినట్టుగా ప్రవర్తిస్తున్నాడట, దేవుడు చెప్పినట్టుగా ఆలోచిస్తున్నాడట. కాబట్టి ఆయన భుజముల మీద కూడా మోసుకుంటూ ఉన్నాడంట. హల్లెలూయా! ఆయన భుజముల మీద కూడా మోసుకుంటున్నాడట. అందుకే దేవుడు చెప్తున్న ప్రతి మాట మనము వినేవారిగా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. సురక్షితముగా కాపాడుతాడట, సురక్షితముగా. అందుకే ఒక పాట పల్లవి ఉంది, ఒక పాట. ఏం పాట అంటే, ప్రేమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రేమైన నీతో ఉండని. మరొకసారి, ప్రేమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రేమైన నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా ఆశతోనే ఉన్నానయ్యా. ఆశ. నా ప్రియుడా యేసయ్యా ఆశతోనే ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్రయము నీ ప్రేమయే నాయడా. చూడండి, ఆయన ఎందు ఆశ్రయమైతే ఎప్పుడైతే ఉన్నాడో, దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక ఆ ప్రేమ కలిగిన వాని యొక్క మధ్యలో ఇతడు సురక్షితముగా ఉన్నాడు. హల్లెలూయా! నువ్వు కూడా సురక్షితముగా ఉండాలి అంటే, సురక్షితముగా నిలబడాలి అంటే దేవుని యొక్క కిందకి నువ్వు రావాలి. నువ్వు ఎలాగ కాపాడబడతావంటే సురక్షితముగా కాపాడగలుగుతావు. నేను చిన్నతనాన ఒక 7 సంవత్సరాలు వయసులో ఉన్నప్పుడు ఒక కొడుకునని చాలా మురిపంగా సాకారు మా అమ్మ మా నాన్న. అయితే ఆ చిన్న వయసులో అందరి ఊర్లో మట్టి రోడ్లే ఉండేది. ఆ రోజుల్లో కూడా మా ఊర్లో కూడా మట్టి రోడ్డే ఉన్నది. అది ఇంచుమించు సుమారు ఒక 8 ఫీట్లు ఎడల్పులో ఆ రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు చుట్టుపక్కల ఆ పక్క ఈ పక్క చెల్ల చెట్లు, పిచ్చి మొక్కలు, రకరకాలమైన చెట్లు ఉన్నాయి. ఎలాగ అల్లుకొని ఉన్నాయి చెట్లు అన్నప్పుడు చిన్న వయసులో. అప్పుడు పిల్లలతో పాటు నేను ఆడుకుంటూ ఉన్న సందర్భాల్లో ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి నేను కూడా వాళ్ళు పట్టుకున్న చెట్టు పట్టుకుని పీకడం అవన్నీ చేస్తా ఉన్నప్పుడు ఆ చెట్లు ఒకటి కలమంద చెట్టు అని ఒకటి ఉంటుంది. ఆ కలమంద చెట్టు నేను పట్టుకుని ఇలాగ లాగినప్పుడు ఆ కలమంద చెట్ల నుంచి కొన్ని తొండగుడ్లు బయటపడ్డాయి. అయితే నా మీద వయస్సు ఎక్కువగా ఉన్నవాళ్ళు, 15 సంవత్సరాల వయసు ఉన్నట్టు వాళ్ళు, అప్పుడు చిన్న వయసులో నేను ఉన్నప్పుడు భయపెట్టారు. ఏమని? ఓయమ్మో అవి పాము గుడ్లురా, ఖచ్చితంగా పాము వచ్చి నిన్ను కరిసేసిద్ది, ఇక నువ్వు అయిపోయావురని వాళ్ళు చెప్పుకొని వెళ్ళిపోయారు. తర్వాత నవ్వుకున్నారేమో నాకు తెలియదు. అయితే నేను భయపడి ఆ రోజుల్లో పచ్చాక పని చేస్తుంటే మా అమ్మ వాళ్ళు రేత్రి వాళ్ళు 12 గంటలకి ఇంటికి వచ్చారు. అది నేను భయపడి మా ఇంటి ముందు మా అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి అప్పుడు నైజాం నుంచి పెద్ద ట్రాక్టర్లు వచ్చినాయి. ఆ టైర్ ఎంత ఎత్తు ఉంటుందంటే నా ఎత్తుంటే, ఇప్పుడు నేను ఎంత ఎత్తున్నానో అంత ఎత్తుంటే ఎప్పుడు టైర్లు. నేను భయపడి పాము వచ్చి నన్ను కరిసిద్దామని నేను పోయి ఆ టైర్లో పండుకున్నాను. నేను టైర్లో పండుకున్న తర్వాత మర్చిపోయి నిద్రపోయినాను. మా అమ్మోళ్ళు వచ్చారు, అంతా ఎతుకులాడారు, ఎక్కడ కనపడలేదు. మా అమ్మ పెద్దగా ఏడ్చాడు, మా నాన్న పెద్దగా ఏడ్చాడు, కనపడలేదు. ఇక 12 తర్వాత నిశ్శబ్దం అయిపోయింది కదా, చల్లటి గాలి. నిశ్శబ్దం అయిన తర్వాత నేను ఎలాగ బొస్సు పెడుతున్నానంటే పాము బొస్సు పెట్టినట్టుగా బొస్సు పెడుతున్నాను నిద్రకి, సరిగ్గా గాలి రాక టైర్లు. అప్పుడు ఆయన మా ప్రధాన కర్ర తీసుకొని టార్చ్ లైట్ తీసుకొని పాము ఉన్నట్టుగా ఉన్నది అని చెప్పేసి లైట్ చూడగానే ఆ దాంట్లో నేను వండుకొని ఉన్నాను. అప్పుడు మా నాన్న పిలిచి మా అమ్మని పిలిచి, ఇదిగో వాడు ఎక్కడికి పోలేదు, ఎక్కడే ఉన్నాడు అని చెప్పేసి అనగానే వాడు పరిగెత్తుకుంటూ వచ్చి మా నాన్న ఎత్తుకొని ముద్దు పెట్టుకొని భుజం మీద ఎక్కించుకొని ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు ఆ రాత్రి తీసుకొచ్చినట్టు పప్పలేంటివి ఉంటాయి ఇవి తీసుకొచ్చి పెట్టి నన్ను కౌగిలించుకున్నారు. నా బిడ్డ సురక్షితంగా కాపాడబడ్డాడు అని ఆశపడ్డారు వాళ్ళు. హల్లెలూయా! చూడండి, భౌతికంగా కనిన తండ్రే అంత సురక్షితంగా నేను ఉన్నానని ఆశపడి నా ఒళ్ళంతా ఎత్తుకులాడారు. ఏడన్నా దెబ్బలు తగిలినాయా, ఇంకేమైనా జరిగినాయా? ఎక్కడ ఏం జరగలేదు. దేవుడు సురక్షితంగా కాపాడాడు. ఓ రోజు నేను అలాగే మా ఊరు నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు గోనుగుంట అనే ఊరు వెళ్తూ ఉంటే మా నాన్న నన్ను అలాగే తీసుకుని వెళ్తున్నాడు. అప్పుడు నాకు దగ్గర 10-11 సంవత్సరాలు దొనపోతలాగా ఉన్నాను. వేరు దాటిన తర్వాత నాకు కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. నేను మా నాన్నకి అబద్ధం చెబితే మా నాన్న ఏరు దాటిన కాడ నుంచి
భుజం మీద ఎక్కించుకొని మా నాన్నగారు గోనుకుంట పోయేంత వరకు ఈ భుజం మీదకి ఆ భుజం మీదకి మార్చాడే తప్ప కిందకి దించలేదు దేవుని బిడ్డ. ఎందుకంటే నా కాళ్ళు నొప్పులు పుట్టకూడదు, నా కాళ్ళు నొప్పి పుట్టకూడదనే ఒక ఆలోచనతో మా నాన్నగారు నన్ను ఎత్తుకొని వెళ్ళి కొంచెం దూరం ఉండగానే అక్కడ దించారు ఆ ఇంటికి వెళ్ళడానికి. చూడండి, దేవుడు కూడా మనల్ని కాపాడేదాని కొరకు ఒక సురక్షితమైన ప్లేస్ మనకు అనుగ్రహించాడు. ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు సురక్షితముగా కాపాడబడుతున్నావు. హల్లెలూయా. దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానంలో మొట్టమొదటిది నువ్వు సురక్షితముగా కాపాడబడుతున్నావు. నువ్వు కాపాడబడుతున్నావు కాబట్టి ఈ రోజు దేవుని సన్నిధికి వచ్చావు, దేవుని మాటని వింటున్నావు, అందరితో కలిసి హ్యాపీగా ఉండగలిగావంటే ఇది సురక్షితమైన మార్గము. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. పక్షులు తన పిల్లల్ని ఏ విధంగా కాపాడుకుంటూ వెళుతున్నాయో అలాగే నేను మిమ్మల్ని కాపాడుకుంటాను. ఒకడు తన యొక్క కనులను ఎలాగా కాపాడుకుంటాడో అలాగే నేను మిమ్మల్ని కాపాడబోతున్నాను. ఎలాగా కాపాడుతాడయ్యా అంటే సురక్షితముగా కాపాడబోతున్నాడు. హల్లెలూయా. సురక్షితముగా మీరు కాపాడబడపోవటానికి నా దేవుడు సిద్ధంగా ఉంచాడు. దేవుడు ఈ మాటను మీకు తెలియపరుస్తున్నాడు. రెండవది ఏమిటంటే, నీవు వెళ్ళిన ప్రతి స్థలమందు నిన్ను ఆయన కాపాడతాడు. రెండవది, నువ్వెక్కడికి వెళ్ళినా, నువ్వే ప్లేస్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నిన్ను మాత్రం ఆయన ఏం చేస్తాడు? ఖచ్చితంగా కాపాడుతాను అని చెప్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? నువ్వెక్కడికి వెళ్ళినా ఆ ప్లేస్లో నిన్ను కాపాడుతానని చెప్పాడు. చూడండి ఒకసారి ఆదికాండము 28:15 వచనాన్ని మనం చూసినట్లయితే 28:15 వచనం, 28:15 వచనం, ఆదికాండం 28:15 వచనం. త్వరగా. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. చాలు తల్లి. చూడండి, నువ్వు వెళుతున్న ప్రతి స్థలమందు ఆయన ఏం చేస్తానంటున్నాడు? నిన్ను కాపాడుతాను అని చెబుతున్నాడు. చూడండి, దావీదు దేవునికి ఇష్టడు కనుక, దేవుడు నచ్చినట్టుగా నడిచాడు కనుక, దేవుడు మెచ్చినట్టుగా నడిచాడు కనుక, దేవుని మాటకి లోబడ్డాడు కనుక దావీదు కూడా ఎక్కడికి వెళ్ళినా కాపాడబడుతూ వచ్చాడంట. దేవుని బిడ్డారా, హల్లెలూయా. ఎలుగుబంటి ఎదురొచ్చింది, కాపాడబడ్డాడు. సింహం ఎదురొచ్చింది, కాపాడబడ్డాడు. గొలియాతు ఎదురొచ్చాడు, కాపాడబడ్డాడు. సౌలు కూడా ఆయనకి ఎదురొచ్చాడు, కాపాడబడ్డాడు. హల్లెలూయా. చూడండి, సినిమాకి వెళ్ళే వాళ్ళని కాపాడుతానని నేను చెప్పలేదు, పేకాట ఆడేవాళ్ళని నేను ఆడకొచ్చి కాపాడుతానని చెప్పలేదు, కోడి పందాలకు వెళ్ళి అక్కడికి వచ్చి నేను కాపాడుతానని కోడి పందాలు ఆడేవాళ్ళతో నేను వచ్చి అక్కడ కాపాడుతానని చెప్పలేదు. దేవుని బిడ్డలారా, ఆయన ఎక్కడికి వెళ్ళినట్టు వాళ్ళని కాపాడుతాడు అంటే, వారు ఆయా పనుల్లో వెళుతూ ఉన్నప్పుడు ఎక్కడన్నా కాలు జారితే, ఎక్కడన్నా చెయ్యి జారితే, ఎక్కడన్నా ప్రాబ్లం జరిగితే ఆ ప్రాబ్లంలో నుంచి నీకు జయాన్ని ఇస్తాడే తప్ప సినిమాకి వెళితే నిన్ను కాపాడుతానని కానీ, పేకాడికి వెళితే నిన్ను కాపాడుతానని కానీ, లేకపోతే కోడి పందాలు ఎయిరా నువ్వు నేను అక్కడికి వచ్చి కాపాడుతానని కానీ ఆయన చెప్పలేదు. దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడికి వెళితే కాపాడబడతావు? అనుకోని పరిస్థితుల మధ్యలో, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా నీకేదైనా ఒక ప్రాబ్లం జరిగింది అనుకో, నువ్వు ఖచ్చితంగా కాపాడబడతావు. హల్లెలూయా. నువ్వు ఖచ్చితంగా కాపాడబడతావు. నువ్వు ఖచ్చితంగా కాపాడబడతావు. ఎందుకంటే దేవుని కృప నీ మీద ఉన్నది. నువ్వు సురక్షితంగా కాపాడబడాలని దేవుని కోరిక. రెండవది, నీవు ఎక్కడికి వెళ్ళినా కాపాడబడాలని దేవుని యొక్క కోరిక. హల్లెలూయా. ఇతర వ్యక్తులు బాప్తిసం తీసుకొని ప్రభు సన్నిధిలో నడుస్తూనే కూడా వాళ్ళంటే ఏదో మంచి సినిమా వచ్చిందని సినిమాకి వెళ్ళారంట. ఒకరికి తెలియకుండా ఒకరు వెళ్ళి సినిమా హాల్లో పలకరించుకుంటూ ఒకరికొకరు ప్రైజ్లాడు చెప్పుకున్నారంట. అన్నా ప్రైజ్లాడనా, ఒక ప్రైజ్లాడ అక్కడ చెప్పుకున్నారంట. ఎక్కడ? అది పరిశుద్ధ స్థలం అని ఇంగిత జ్ఞానం లేకుండా, అన్న నువ్వన్నా ప్రైజ్ దొలాడన్నా, ప్రైజ్ దొలాడు చెప్పుకోవడానికి వాడు సిగ్గు ఎక్కడ లేదు. నాకు అర్థం కావట్లేదు. దేవుడు అంటే ఎవరు అనుకున్నారు? అక్కడికి వెళ్ళినటువంటి కాపాడుతానన్నాడా? అక్కడికి వెళ్ళినటువంటి కాపాడుతానని దేవుడు చెప్పాడా? నో. అనుకోని స్థితిలో అనుకోకుండా కాలు జారినప్పుడు నీకు జయాన్ని దేవుడు ఇస్తానికి ఇష్టపడుతున్నాడు. అందుకే నా దేవుడు చెబుతున్నాడు, అనుకోకుండా నువ్వు కాలు జారిపోయింది నీది, అనుకోకుండా
నీవు క్షేమంగా వెళ్ళలేకపోయావు. నిన్ను కాపాడే దాని కొరకు దేవుడు ఆశ్రయంగా ఉన్నాడట. ఏమన్నాడు అక్కడ 15వ వచనంలో ఏమన్నాడు అక్కడ? నీవు వెళ్ళే ప్రతి స్థలమయందు నిన్ను కాపాడుచు, మరలా నువ్వు పోయిన పని ఏదైతే ఉన్నదో ఆ పని సక్సెస్ చేసుకొని, నువ్వు ఏ పనికైతే వెళ్ళావో ఆ పని నువ్వు సక్సెస్ అవ్వాలి. చదువుకు వెళ్తున్నావా, ఉద్యోగానికి వెళ్తున్నావా, వ్యాపారం నిమిత్తమై వెళ్తున్నావా, బిజినెస్ నిమిత్తమై వెళ్తున్నావా, దేని నిమిత్తం వెళ్తున్నావో ఐ డోంట్ కేర్, అది అన్ని అవసరం లేదు. కానీ నువ్వు మళ్ళా తిరిగి వచ్చేంత వరకు, నీ దేశానికి తిరిగి వచ్చేంత వరకు నిన్ను మాత్రం కాపాడేవాడిని నేనే. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు తన మామ అనేకమైన సార్లు యాకోబును మోసం చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాలన్నీ విఫలము చెందేటట్టుగా చేసి యాకోబుకు జయాన్ని ఇచ్చి తిరిగి తన దేశానికి తిరిగి వచ్చేటట్టుగా మన దేవుడు చేయగలిగిన దేవుడు బిడ్డారా. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అపజయాలు పాలుగా ఉన్నవేమో, ఈరోజు చాలిన తిండి తింటున్నవేమో, ఈరోజు చాలిన బట్టలు కట్టుకుంటూ ఉన్నావేమో, ఈరోజు చాలిన బ్రతుకుతూ ఎప్పుడు అప్ప అనే బాధలను ఉంటున్నావేమో. ఇదిగో నా దేవుని యొక్క చేతి కిందకి నువ్వు వచ్చావు. మొట్టమొదట సురక్షితమును నీకు ఇవ్వబోతున్నాడు. రెండవది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ మార్గములో ఆయన నిన్ను కాపాడబోతున్నాడు. చెప్పడం దేవుని నామని మహిమపరుద్దాం. ఎక్కడికి వెళ్ళినా నిన్ను మాత్రం ఆయన విడిచిపెట్టడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన నిన్ను కాపాడుతాడు. నన్ను కాపాడితివే గతకాలమంతా నీ రెక్కల నీడలో, నన్ను కాపాడితివే గతకాలమంతా నీ రెక్కల నీడలో. యేసయ్యా యేసయ్యా నా ఆరాధ్య దైవమా. ఆయన నిన్ను కాపాడుకుంటున్నాడు. ఆయన రక్తం ఎందుకు దారగాతం చేశాడో తెలుసా? నువ్వు ఆయన బిడ్డగా బ్రతకాలి అని, ఆయన బిడ్డగా జీవించాలి అని. అందుకే ఆయన చెప్తున్నట్టు సందర్భము నిన్ను ఆయన కాపాడుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది మనం చదువుకున్నట్లయితే యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనంలో 3వ సందర్భం గురించి చెప్తూ ఉన్నాడు. మీకు విడివిడిగా వివరించి చెప్పడానికి టైం సరిపోదు కనుక కొంచెంగా మీతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. 5 సందర్భాలు. యెషయా గ్రంథము 27వ అధ్యాయము, యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనాన్ని, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్న వాడును, ప్రతి నిమిషమున దానిని నేను నీరు కట్టుచున్నాను, ఎవడను దాని మీదకి రాకుండా ఉండినట్లు. అండర్లైన్ చేసుకోండి. దివారాత్రములు. హల్లెలూయా, దివారాత్రములు. హల్లెలూయా. దివారాత్రములు ఆయన కాపాడుతూ ఉన్నాడట దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దివారాత్రములు ఆయన కాపాడుతూ ఉన్నాడట. దివారాత్రములు దివారాత్రములు కంటి పాపవలె కాచి, దివారాత్రములు కంటి పాపవలె కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల
ఆయన దివారాత్రములు కాపాడుతాడటండి. దివారాత్రములు ఒక చేనుకు నీరు కడితే ఆ చేను వెండిపోకుండా ఉండినట్లుగా, ఆ చేను ఏపుగా పెరిగినట్లుగా, ఆ చేనులో నుంచి పైరు పెరిగినట్టుగా, ఆ పైరుల నుంచి పంట వచ్చినట్టుగా, ఆ పంటల నుంచి ఫలాలు వచ్చినట్లుగా నిన్న ఆయన దివారాత్రములు కాపాడుకుంటున్నాడు. కొడదాం గట్టిగా. ఈ డిసెంబర్ నెలలో నా తండ్రి మరొక వాగ్దానాన్ని మీకు చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరొక వాగ్దానం మీకు చేస్తున్నాడు. ఆయన కాపాడుతాడట. దివారాత్రులు ఆయన నిన్ను కాపాడుతాడట. దివారాత్రులు ఆయన నిన్ను రక్షించుకుంటాడట. దివారాత్రులు ఆయన సన్నిధి నీ ఎంతో ఉంటుందట. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వచ్చావయ్యా అంటే సురక్షితమైన మార్గంలోకి నువ్వు వచ్చావు. ఆయన చేతి కిందకు వచ్చావు, ఆయన నీడ కిందకి నువ్వు వచ్చావు కాబట్టి ఆయన నిన్ను కాపాడుకుంటాడట. చూడండి, దానియేలు కూడా అనేక మంది మోసపుచ్చి దానియేలుని మబ్బి పెట్టి సింహాల బోనులో వేశారు. దేవుని బిడ్డలారా, రాజుకు ఎదురు తిరగలేదు, వేసిన వారికి ఎదురు తిరగలేదు. దేవునికి మాత్రమే ఆయన రుణపడి ఉన్నానని చెప్పాడు. అయితే ఎప్పుడైతే దేవునికి రుణపడి దానియేలు ఉన్నాడో, దానియేలు సురక్షితముగా కాపాడబడ్డాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఎలాగ కాపాడబడ్డాడు ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 6:20 నుంచి 22 వచనాల వరకు మనం చూసినట్లయితే ఎలాగ కాపాడబడ్డాడు. దానియేలు గ్రంథం 6:20 నుంచి 23 వచనం. నేను నా దేవుని దృష్టికి ఓ రాజా నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని కనుక ఆయన తన దూతను నా దగ్గరికి పంపించి సింహములను నాకు ఎటువంటి హాని జరగనివ్వకుండా వాటి నోళ్లను మూపించెను. నీ దృష్టికి నేను న్యాయము చేసిన వాడిని నేనైతే కాదు కదా రాజా. నీ దృష్టికి కానీ నీకు ఎవరైతే చెప్పి నన్ను ఈ లోయలోకి పంపించడానికి కారణమయ్యారో వాళ్ళ దృష్టికి నేను మంచివాడిని కాకపోవచ్చు, మనుషుల దృష్టికి నేను మంచివాడిని కాకపోవచ్చు, జనాల దృష్టికి నేను మంచివాడిని కాకపోవచ్చు. బట్ నేను మాత్రము దేవుని దృష్టికి ఎలాంటి వాడిని? న్యాయము చేసినటువంటి వాడిని కాదు. కనుక నేను ఇక్కడ ఎలాగా ఉన్నానయ్యా అంటే సురక్షితముగా ఉన్నాను. హల్లెలూయా. సింహాల బోను దగ్గరికి వచ్చి రాజు పలుకుతున్నట్టు మాట, ఓ జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న దానియేలు, ఇప్పుడు నీ పరిస్థితి ఏమైనో అని అన్నప్పుడు అప్పుడు ఆయన అంటున్నటువంటి మాటలు ఈ మాటలు. అప్పుడు సత్యాన్ని గ్రహించిన రాజు, అప్పుడు సత్యాన్ని గురించి తెలుసుకున్న రాజు, సింహాలు ఏమి చేయలేదు, ఇతడు మాత్రము దేవుడే ఇతడిని కాపాడాడు, దేవుడే ఇతడిని విడిపించాడు కనుక ఇతడిని బయటికి తీయాలి అని ఆలోచనతో అతను బయటికి తీశాడు. నెక్స్ట్ ఎవరైతే దానియేలు లోపలికి వెళ్ళినప్పుడు ఇక అయిపోయాడు వాడు అని సంబరపడ్డారో, ఇక దానియేలు అయిపోయాడు, మనకి ఏ అడ్డం లేదు, ఇక మందే స్వతంత్రము, ఇక మందే అని విర్రవీగారు, వారిని రాజు రమ్మని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక అమ్మాయి చెప్పింది ఒక సాక్ష్యం, ఈడును అడ్డు తొలగించాలి, ఈడి మీద నేరం మోపితే అయిపోయింది కదా. కానీ చివరికి ఎవరు దొరికారు? ఎవరైతే నేరం మోపాడో ఆ నేరం మోపినట్టు వాడే దేవుడు దొరికించాడు. హల్లెలూయా. దొరికించేటానికి చేశాడు. హల్లెలూయా. అలాగే దానియేలు మీద నేరం మోపబడినట్టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపిస్తే వాళ్ళకి జరిగిన కథ ఏందో ఒకసారి చూద్దాం. ఏం జరిగిందో 24 వచ్చిన చదవండి. అదే రాజు ఆజ్ఞ ఇవ్వగా దానియేలు మీద నింద మోపబడిన ఆ మనుషులు వారిని తోడుకొని వచ్చి సింహం బోనులో వాళ్ళని పడవేసిరి, వారిని వారి కుమారులను వారు భార్యలను కూడా సింహాల బోనులో పడవేసిరి. వాళ్ళ గృహ అడుగులోకి
చూడండి ఈ విషయం చూడండి. వాళ్ళ గృహ లోపలికి పోకముందే పైకి ఎగురుతున్నాయి అంట ఆ సింహాలు. మరి రాత్రి అంతా దానియేలు ఉన్నాడే, మరి దానియేలుని కనీసం ముట్టలేదవి. దాని అర్థం ఏమిటంటే దానియేలును దేవుడు కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. వీళ్ళకి రక్షణ లేదు, వీళ్ళకి కాపుదల లేదు, వీళ్ళకి దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, దేవుడు అంటే వాళ్ళకి తెలియదు. అది వీళ్ళ పరిస్థితి ఏమైందయ్యా అంటే వాళ్ళ ఎముకలనంట పగల గురికి తినివేసినాయి అంట. చదువు మాట నువ్వు. సింహములు వాళ్ళ పిల్లలని, వాళ్ళ భార్యలని, ఎవరైతే నేరం మోపారో వాళ్ళని పగల కొరికేసినాయి అంట. మనం కానీ ముడుసును కానీ పగల కొరికితే అన్నట్టు పగల కొరికేసుకొని ఆ లోపల ఉంటే మూలికను కూడా తినేసి ఒట్టి వదిలిపెట్టదంటే పిప్పిని బయట వేసేసినాయి అంట. చూడండి, దేవుని యొక్క దాసుడైన దానియేలుకి దేవుని కాపుదల ఉన్నది. అతడు నీరు కట్టిన తోట వలె కాపాడబడుతూ ఉన్నాడు కనుక దానియేలు తప్పించబడ్డాడు, దానియేలు విడిపించబడ్డాడు. కానీ ఎవరైతే దేవుని మీద భయం లేకుండా, దేవుని హస్తము తోడు లేకుండా ఎవరికైతే ఉన్నదో వాళ్ళ బ్రతుకులు ఏమైపోయినాయి అయ్యా అంటే ఎముకలు కూడా పగల గురికి ఉన్నాయంట. హల్లెలూయా. ఎముకలు పగల కొరకబడ్డాయట. కారణం ఏమిటంటే వాళ్ళకి దేవుని కాపుదల కానీ, దేవుని యొక్క ప్రొటెక్షన్ కానీ వారి మీద లేదు. కనుకనే వాళ్ళు సావుకు సిద్ధమయ్యారు. సావుకు సిద్ధపడిన ఆ దానియేలు మాత్రము సురక్షితముగా పైకి వచ్చేసాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదామా. హల్లెలూయా. దేవారాత్రులు కాపాడబడ్డాడు దానియేలు. రాత్రంతయు సింహాల బోనులోనే ఉన్నాడు. దేవుడు పెట్టాడు. నకనకలాడుతున్న సింహాల బోనులో ఉన్నాడు. కానీ కనీసం ఖర్చు కూడా చేయలేదు. ఎప్పుడైతే దేవుని దృష్టికి దానియేలు నీతిమంతుడిగా కనబడ్డాడో దేవుని యొక్క హస్తము సింహాల నోళ్ళకి కాపుదలగా ఉన్నది. వాటి నోటిని మూసివేశాడు దేవుడు. కాబట్టి అతను కాపాడబడ్డాడు. కాపుదల లేని వాళ్ళు ఏసి ఎయ్యికి తలికే, పడక తలికే వారి పిల్లలనికి, వాళ్ళ భార్యలని, వారిని ఎముకలతో కూడా పగల గురికి తిన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీలో వెతుకుతున్న నీలో ఫలాలు రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. నిన్ను దేవారాత్రులు ఆయన ఎందుకు కాపాడుకుంటున్నాడు అయ్యా అంటే నీలో ఫలాలు రావాలి. ఆ ఫలాలతో నువ్వు ఆశీర్వాదించబడాలి. ఆ ఏం ఫలాలు? ఒక్కసారి ఈ మాటను చదువు. ఎఫెసీయులు రాసిన పత్రిక, కొలస్సీ పత్రిక 3:12. త్వరగా కొలస్సీ పత్రిక 3:12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను తగినట్లుగా మీరు జాలి కలిగిన మనసును, మీరు దయాలత్వమును, మీరు వినయమును, మీరు సాత్వికమును, మీరు దీర్ఘశాంతము అనబడిన దాన్ని ధరించుకొని ఉండాలి అంటే మీరు. హల్లెలూయా. ఏం ఫలాలు అయ్యాయి? ఆత్మ ఫలాలు. ఏం ఫలాలు అయ్యి? మళ్ళీ చదువు. ఏం ఫలాలు? మీరు జాలి కలిగిన మనసును ధరించుకోవాలి, మీరు దయాలత్వం అనే ఫలమును ధరించుకోవాలి, మీరు వినయం అనే ఫలమును ధరించుకోవాలి, మీరు సాత్వికం అనే ఫలమును ధరించుకోవాలి, మీరు దీర్ఘ శాంతం అనే ఫలమును ధరించుకోవాలి. హల్లెలూయా. ఇటువంటి ఫలాలు నీ కుటుంబంలో ఉంటే నీ కుటుంబం చిన్న పరలోకమే. హల్లెలూయా. ఈ ఫలాలను ధరించుకొని ఉంటే చిన్న పరలోకమే. ఈ పరలోకము నీ ఇంట్లో ఉన్నప్పుడు నీవు నీ పిల్లలు కాపాడబడుతూ ఉంటారు. హల్లెలూయా. నీవు నీ కుటుంబం కాపాడబడుతూ ఉంటుంది. దేవారాత్రులు ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు. దేవారాత్రులు నిన్ను ఆయన ఆశీర్వాదిస్తూ ఉంటాడు.
వచ్చిన ప్రతి ఆపదను, వచ్చిన ప్రతి ముప్పును ఆయన విడిపించి నీకు మాత్రము, నిన్ను మాత్రం ఆయన కాపాడుతాడట. హల్లెలూయా, హల్లెలూయా. దేవారాత్రులు నిన్ను కాపాడుతాడట. ఈ డిసెంబర్ నెలలో నువ్వు నమ్మితే నా బిడ్డ, ఈ డిసెంబర్ నెలలో నువ్వు నమ్మితే నువ్వు ఆయన సురక్షితముగా ఆయన కింద నువ్వు ఉండగలుగుతావు. రెండవది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు కాపాడబడతావు. మూడవది, నీవు దివారాత్రులు కాపాడబడతా ఉంటావు. హల్లెలూయా. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా నువ్వు కాపాడబడతావు. కాబట్టి ఈ యొక్క సాత్వికమైన మనస్సును నువ్వు ధరించుకోవాలి. నాలుగవ సందర్భాన్ని నేను మీతో చెప్తాను. దేవునికి స్తోత్రం. నాలుగవది, దుష్టత్వము నుండి నువ్వు కాపాడబడబోతున్నావు. చెప్పగలదా గట్టిగా? హల్లెలూయా. నాలుగవ దేని నుంచి నువ్వు తప్పించబడుతున్నావు? దుష్టత్వము నుంచి నువ్వు తప్పించబడబోతున్నావు. చదువుకున్నావా? దశలేనికి రాసిన పత్రిక 2 దశలేనికి 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు గనక, బాగా వినాలి. అయితే ప్రభు నమ్మదగిన వాడు గనక ఆయన మిమ్మల్ని స్థిరపరిచి, అండర్లైన్ చేసుకోవాలి, దుష్టత్వము నుంచి మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఆయన కాపాడుతూ ఉన్నాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కొన్నిసార్లు బండ్ల మీద వెళ్ళినప్పుడు, కారులో వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగింది, అయిపోయిందిరా అంటారు వాళ్ళు, పక్కన ఉన్నట్టు వాళ్ళు. లేదురా, ఆమె నా బిడ్డరా, వాడు నా బిడ్డరా, వాడు కాపాడబడ్డాడురా, కావాలంటే లేచి చూడరా, దుష్టత్వం నుంచి వాడు తప్పించబడ్డాడు. పట్టండి గట్టిగా. హల్లెలూయా. దుష్టత్వం నుంచి కాపాడబడ్డాడురా. ఎందుకంటే నా కమశము వాడి మీద ఉన్నది, నా కాపుదల వాడి మీద ఉన్నది, ఆమె మీద ఉన్నది. వాడు కాపాడబడ్డాడు. ఈరోజు దుష్టత్వం నుంచి మనల్ని దేవుడు కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈరోజు మనము పొద్దున్న లేస్తే దుష్టత్వానికి చోటిస్తాము. అబద్ధమాడి దుష్టత్వాన్ని లోపలికి తెచ్చుకుంటాము. బూతు మాట మాట్లాడి దుష్టత్వాన్ని లోపలికి తెచ్చుకుంటాము. ఆలోచన ద్వారాగా దుష్టత్వాన్ని మనం లోపలికి తెచ్చుకుంటాం. దీనికి గల కారణం ఎవరయ్యా అంటే మనమే అవుతున్నాం అక్కడ. కానీ దేవుడు ఏమంటాడు? దుష్టత్వాన్ని మీ దగ్గరికి రానివ్వకండి అంటున్నాడు దేవుడు. ఎందుకు? దుష్టత్వం రాకపోతే మీరు కాపాడబడతారు. దుష్టత్వం మీ దగ్గరికి వస్తే మీరు కాపాడబడలేరు. దుష్టత్వం మీ దగ్గరికి రాకూడదు. రాకుండా ఉండాలంటే మీరు దుష్టత్వానికి ఏం చేయాలి? చోటు చెప్పండి, చోటు ఇవ్వకూడదు. దుష్టత్వానికి మనం చోటు ఇవ్వటానికి వీలు లేదని వ్యాపార నిమిత్తమై బయటకు వెళ్తే, ఆ వ్యాపారం చేయడానికి ఒక వంటె తనకి రథసారథి, బండ్లు కాదు, ఒక వంటె ఆయనకి రథసారథి. అంటే ఆ వంటి మీదనే ఆ వ్యాపారం చేస్తాడు ఆ సావుకారి. చేస్తున్న ఆ సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో ఆ ఇసుక రేణుల్లో వెళుతూ ఉన్న సందర్భాలలో ఒక దగ్గరికి వచ్చేసరికి మంచి చీకటి అయిపోయిందట. మంచి చీకటి అయిపోతే ఆయన ఏం చేశాడంటే, చీకటి అయిపోయింది, ఈ చీకటిలో నేను వెళ్ళలేను అని ఆలోచన చేసుకొని అక్కడ ఒక చిన్న పాక వేసుకున్నాడు. మనిషెత్తున పాక. ఆయన పండుకున్న మనిషి కాక ఇంకొక సగం మనిషి, ఒక ఇద్దరు మనుషులు పండుకునేంత ఎడల్పులో మనిషెత్తున ఒక పాక వేసుకున్నాడు. వేసుకొని ఆ పాకలో అతను పండుకోబోయే ముందుగా తను తీసుకుని వచ్చినట్టు ఆ వంటిని తనకి ఎదురుగా తన తల దగ్గర ఒక చిన్న గొంజ బాతి దాని ఎదురుగా దాన్ని కట్టేశాడట. కట్టేసినప్పుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే, అతను పండుకొని నిద్రపోతున్నాడు. మధ్యరాత్రి అయింది, 2-3 సమయం టైం అయింది. చలి ఎక్కువైపోయింది. చలి ఎక్కువైపోయిన తర్వాత ఏం చేసిందంటే, ఈ చలికి తట్టుకోలేక ఈ వంటే తన తల తీసుకుని వచ్చి తన యజమానుడు కప్పుకున్న దుప్పట్లో దూర్చిందట. తన యజమానుడు కప్పుకున్న దుప్పట్లో ఇది దూర్చింది. అయితే ఆయనకి మెలకు చూస్తే తన మూతి కనబడింది. అరే చలికి కావాలా అనుకొని ఆయన కాముగా ఉన్నాడంట. మళ్ళీ ఇంకొక అరగంట ఆగినాక చూస్తే దాని 2 కాళ్ళు సగం భాగం లోపలికి వచ్చిందట.
చలికి తట్టుకోలేక. మళ్ళీ ఇంకొక అరగంట ఆగి చూస్తే అది మొత్తానికే బయటకు వచ్చేసిందంట. ఆ సావుకారి దాంట్లో వండుకోలేక బయట వచ్చి వండుకున్నాడంట. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? దుష్టుడికి కానీ సోటిస్తే మన పనే ఉండదు, తర్వాత దాని పనే ఉండదు. అర్థమైందా? దుష్టత్వానికి చోటు ఇవ్వద్దు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈరోజు అబద్ధానికి, బూతు మాటకి, అనవసరమైన మాటలకి, విచ్చలవిడితనంగా మాట్లాడే మాటలకి, నేను మాట్లాడే నైపుణ్యతనం నాలో ఉన్నది కదా అని చెప్పేసి నోటుకొచ్చినట్టుగా మాట్లాడే వారి యొక్క జీవితంలో దుష్టత్వం కలుగుతుందట. దేవుని పరిపాలన ఉండదట. వారిలో అపవాది పరిపాలన ఉంటుంది. కాబట్టి వారిని దేవుడు కాపాడలేరు. కానీ దేవుడు చెబుతున్నాడు, దుష్టత్వంలో నుంచి మీరు బయటికి రండి, మీరు కాపాడబడతారు. దుష్టత్వంలో నుంచి బయటికి వస్తే మీరు కాపాడబడతారని నా తండ్రి సెలవిస్తున్నాడు. నాలుగో మాటగా, ఇంకా ముందుకు పెంచుకొని పోవటానికి సమయం సరిపోదు కనుక, బల్లా ఉన్నది కనుక మనకి చూడండి, ఆ యొక్క ఒంటెని అప్పుడే ఆయన మూతి వరకు వచ్చినప్పుడే దాన్ని కానీ తరిగినట్లయితే వాడికి బయటకు వచ్చి ఆ సల్లె పండుకునే గతి పట్టేది కాదు. అవునా కాదా? ఎప్పుడైతే దాని మీద జాలి చూపించాడో మొత్తానికి అది వచ్చి లోపల పండుకుంది. వాడికి స్థలం లేకొచ్చి బయట సరిగాల్లో పండుకున్నాడు. ఈరోజు చాలా మంది ఆశీర్వదించబడలేకపోవడానికి గల కారణం ఏమిటి అయ్యా అంటే, బల్లా తీసుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దీర్ఘ ప్రార్థనలు, దీర్ఘంగా పాటలు పాడుతున్నారు, ఆరాధనలో హల్లెలూయా అంటున్నారు, గంతులు వేస్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో దుష్టత్వానికి చోటిచ్చి దుష్టుడు బయట ఉండాల్సిన వాడు లోపలికి వచ్చి నీలో ఉన్న వాడిని బయట వేసే పరిస్థితులకి ఈరోజు నువ్వు దిగజారుతూ బ్రతుకుతున్నావేమో ఒకసారి నువ్వు ఆలోచించాలి. నీ నోటి మాటతోనైనా, చిన్న చూపుతో నువ్వు మాట్లాడకూడదు. నీ భార్యనైనా సరే, నీ భర్తనైనా సరే, నీ పిల్లలైనా సరే, నీ ఇరుగు పొరుగు వాళ్ళైనా సరే, చిన్న చూపుతో నువ్వు చూడదు. చిన్న చూపుతో నువ్వు మాట్లాడటానికి ఎందుకు తెలుసా? దుష్టత్వం నీలోకి రాకూడదు. వస్తే నువ్వు ప్రమాదంలో ఉన్నావని అర్థం. కాబట్టి నా తండ్రి నాలుగో మాటగా, దుష్టత్వుల నుంచి నువ్వు బయటపడాలి. దుష్టత్వానికి నువ్వు చోటు ఇవ్వద్దు. నిన్ను కాపాడటానికి దేవుని యొక్క తోడు నీకు ఉంటూ ఉంది. హల్లెలూయా. నెంబర్ 1, దేవుని సురక్షితముగా నువ్వు కాపాడబడతావు. నెంబర్ 2, నువ్వు వెళ్ళే ప్రతి స్థలం యందు నువ్వు కాపాడబడతావు. నెంబర్ 3, దేవారాత్రములు నువ్వు కాపాడబడుతున్నావు. నెంబర్ 4, దుష్టత్వముల నుంచి నువ్వు కాపాడబడుతున్నావు. నెంబర్ 5 చెప్పి నేను ముగిస్తాను. 5వ మాటగా ఏం చెబుతుందంటే, నిన్ను త్రొట్టెలనివ్వకుండా ఆయన కాపాడబోతున్నాడు. కొడదామా చప్పట్లు కట్టే? హల్లెలూయా. నిన్ను త్రొట్టెలకుండా నిన్ను కాపాడబోతున్నాడు. ఎలాగ కాపాడబోతున్నాడు? యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. దాంట్లో యోధా పత్రిక 24-25 వచనాన్ని చదువుదాం. త్రొట్టెలకుండా మిమ్మల్ని కాపాడుటకును, చూడండి, త్రొట్టెలకుండా మిమ్మల్ని కాపాడగల కొరకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి కలిగిన మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారాగా మహిమయు మహిమ ఆత్మను ఆధిపత్యమును అధికారమును అబ్బా యుగ యుగములకు మీకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకు ఆమె పట్టణ గట్టిగా హల్లెలూయా. మిమ్మల్ని తొట్టిల్లని కూడా చేయడమే ఆయన ఉద్దేశం. ఆయన ఎందుకు తొట్టిల్ని నీకుండా చేస్తాడయ్యా అంటే, ఆయన రెండో రాకడ వచ్చే అంతవరకు మీరు ఎక్కడ కూడా తొట్టిల్లద్దు. కాలు జారొద్దు, చెయ్యి జారొద్దు, మనసు జారొద్దు, మాట జారొద్దు, చూపు జారొద్దు, ఏది జారకుండా ఆయన రాకడ వరకు మిమ్మల్ని సిద్ధపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారంట. దేవుని బిడ్డలారా హల్లెలూయా. ఆయన రాకడ వరకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడట.
ఎందుకు ఇష్టపడుతున్నాడంటే ఈ మధ్యలో నువ్వు త్రుట్టిల్లకుండా, ఆయన నామమును మహిమపరచకుండా, ఆయనకి తెలియకుండా జారిపోకుండా ఆయన మహిమలో నిన్ను కప్పుకునే దాని కొరకట నిన్ను ముందుగానే ఏర్పాటు చేసుకొని, నిన్ను ముందుగానే నిర్ణయించుకొని, నీ నోటి ద్వారా వచ్చే స్తుతులు ఆయన మహిమపరచబడే దాని నిమిత్తమై ఆశపడి ఆలోచనతో నువ్వెక్కడ కూడా త్రొట్టిల్లకుండా ఉండేదాని కొరకు ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? రావయ్యా యేసయ్య వేగము రావయ్యా, రావయ్యా వేగము రావయ్యా, రావయ్యా యేసయ్య వేగము రావయ్యా, రావయ్యా యేసయ్య వేగము రావయ్యా. ఆకడ సమయములో కడబోర శబ్దంతో, ఆకడ సమయం కడబోర శబ్దంతో యేసుని విశ్వాసం నాకు చేరుకునే, నాకు 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 యేసుని చేరుకునే విశ్వాసము నాకుందా? యేసుని చేరుకునే రావయ్యా యేసయ్య, అది రావయ్యా యేసయ్య వేగము రావయ్యా, రావయ్యా సమయములో కడబోర శబ్దంతో, కడబోర శబ్దంతో చేరుకునే విశ్వాసము ఉందా? విశ్వాసము. ఆమేన్, హల్లెలూయా. ఆయన రాకడ నిమిత్తమై నిన్ను త్రొట్టెలనివ్వకుండా కాపాడగలిగే శక్తి ఆయనే మనకి ఇస్తూ ఉన్నాడు. పడదాము గట్టిగా, 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 గట్టిగా. హల్లెలూయా. ఈ డిసెంబర్ నెలలో దేవుడు ఆయన రాకడ కోసము, ఆయన రాకడ కోసము ఆయన సిద్ధపడి వచ్చే అంతవరకు ఈ మధ్యలో నీకు ఏ హాని జరగబోతున్నా, ఎటువంటి ఇబ్బంది జరగబోతున్నా, ఎటువంటి అలలు రాబోతున్నా, అలలలో నువ్వు పడకుండా, అలలను నువ్వు మునిగిపోకుండా నిన్ను ఒడ్డుకు తీసుకుని వచ్చి సురక్షితంగా ఆయన కాపాడబోతున్నాడు. హల్లెలూయా. నన్ను వారి గట్టిగా హల్లెలూయా చెబుదాం. నన్ను వారి గట్టిగా సపోర్ట్ కొడదాం. హల్లెలూయా. కాబట్టి ఈ డిసెంబర్ నెలలో మీరు కానీ నమ్మినట్లయితే నా తండ్రి మీకు 5 సందర్భాలను మీకు చెప్పాడు. 1, సురక్షితంగా నువ్వు కాపాడబడతావు. 2, నీ వెళ్ళే ప్రతి స్థలంలో నువ్వు కాపాడబడతావు. 3, దీవారాత్రములో నువ్వు కాపాడబడబోతున్నావు. 4వది, దుష్టత్వములో నుంచి నువ్వు కాపాడబడబోతున్నావు. 5వది, నిన్ను త్రొట్టెలనివ్వకుండా కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన మూల వాక్యంలో ఏమని రాయబడి ఉంది? మూల వాక్యంలో యెషయా గ్రంథంలో పక్షి, చదవను, ఒక్క మాట చదవండి ముగిస్తాను. అదొకరు, కీర్తనలు ఒకరు తీయండి. కీర్తన 17 ఒకరు తీయండి. యెషయా గ్రంథం 31 ఒకరు తీయండి త్వరగా. యెషయా 31:5. పక్షులు ఎగురుచు తన పిల్లల్ని ఏ విధంగా కాపాడుతున్నాయో సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని కాపాడుతున్నాడంట. హల్లెలూయా. 2వది వచ్చి నీ కృపాతిశయమును నాకు చూపుము. ఒకడు తన కనుపాపలను ఏ విధంగా కాపాడుకుంటాడో
ఆ విధంగా నువ్వు నన్ను కాపాడుతావయ్యా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడని చెబుతున్నాడు. అయితే ఆ కాపాడే విషయంలో ఎలాగా కాపాడతాడయ్యా మిమ్మల్ని అంటే ఈ 5 సందర్భాలు మీకు చెప్పాడు. సురక్షితంగా కాపాడబడతావు, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో కాపాడబడతావు, దేవారాత్రములో నువ్వు కాపాడబడతావు, దుష్టత్వములో నుంచి నువ్వు కాపాడబడతావు, త్రొట్టెలనివ్వకుండా నువ్వు కాపాడబడబోతున్నావు. హల్లెలూయా. ఈ డిసెంబర్ నెల నీకు వాగ్దానం ఇచ్చి నా తండ్రిని నడిపించబోతున్నాడు. ఈ చెప్పబడిన మాటలు మీ గుండెల్లో పెట్టుకొని మీరు ఆ ప్రకారంగా నడవగలిగితే ఆ 5 ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు నింపుకును గాక. అలాగే ఈరోజు ప్రతి మాట నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక, దీవెనకరంగా మార్చబడును గాక, మహిమకరంగా మార్చబడును గాక, వర్ధిల్లే ప్రకారంగా మార్చబడును గాక, నీ బిడ్డలు కొదువులేని వారిగా ఉందురు గాక. అట్టి కృపను నీ బిడ్డలందరికీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేసిన ప్రార్థన ఆలకించినందుకు, విజ్ఞాపనను ఆలకించినందుకు, ఈరోజు జరిగిన ప్రతి సందర్భాన్ని నీ చేతికి అప్పచెబుతూ, ఈ చిన్న సందర్భాన్ని నీ పాదాలకి అప్పచెబుతూ మహిమ పొందమని, నీకు రాకడ సమీపం వరకు ఎట్టి పరిస్థితులు త్రొట్టెళ్లకుండా మేమందరం కాపాడబడుదుము గాక. అట్టి కృపను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు ప్రియరక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి తోడు సావాసం మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు ఉండును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే యేసు రక్తమే. ఆమేన్, ఆమేన్, ఆమేన్.